హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా టెర్రస్ గార్డెన్లో ఎక్కువ శాతం తులసి మొక్కలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే చూడండి, దోసకాయ వచ్చినవి అసలు కోతులు తుంపేసేసి పాడు చేసేస్తున్నాయండి. వాటి నుంచి కాపాడుకోవడం కోసమని ఇలా కవర్లు కట్టడం జరుగుతోంది. అలాగే నూరువరహాల చెట్టు, పుదీనా చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. అసలు వానలు పడిన తర్వాత ఎండిపోయింది అనుకున్నామండి. ఒక్క వాన పడగానే చక్కగా పచ్చగా నిగనిగలాడుతూ వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా పచ్చగా. అలాగే ఇవాళ మా వారు ఫస్ట్ హార్వెస్టింగ్ అండి, ఈ సంవత్సరం ఫస్ట్ హార్వెస్టింగ్ వంకాయలు అన్నమాట. అలాగే మా నిమ్మ చెట్టుకండి, నేను లాస్ట్ టైం చూపించాను, ఒక 15 కాయలు వచ్చాయండి. ఇది సెకండ్ క్రాపు. 6 కాయలో 7 కాయలో ఉన్నాయండి. మా వారికి చెప్పాను అన్నమాట, ఏ మొక్కలకి పోసినా పోయకపోయినా నిమ్మ చెట్టుకు మాత్రం రోజు నీళ్లు పోయమన్నాను. మామూలుగా రెగ్యులర్గా అయితే మేము రోజు విడిచి రోజు పోస్తామండి. అయితే ఎండాకాలం కాదు, మామూలుగా అయితే రోజు విడిచి రోజు పోస్తుంటాము. నిమ్మ చెట్టుకు మాత్రం రోజు పోయమన్నాను. దానివల్ల మంచిగా కాయలు కొద్దిగా సైజు పెద్దగాను వస్తున్నాయి. అలాగే రసం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు నిమ్మకి నీరెత్తినట్టు అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్, అంటారు కదా సామెత. అలాగా నిమ్మ చెట్టుకి నీళ్ళు ఎక్కువ ఉండాలి. అలాగే చూసారా, ఇది గుంటూరు దోస అన్నమాట. దీన్ని కూడా కవర్ కట్టి ఉంచారు మా వారు, గుంటూరు దోస. అలాగే ఈ వంగ మొక్కలండి, లాస్ట్ ఇయర్ ఆంధ్రా నుంచి తీసుకొచ్చారు. తాడేపల్లి గూడెం దగ్గర ఉన్న వెంకటరామన్న గూడెం నుంచి వంగనారు తెచ్చారండి. అదేంటో లాస్ట్ ఇయర్ కాయలేదండి అసలు. పెట్టిన తర్వాత ఇప్పటిదాకా అసలు ఒక్క కాయ కూడా కాయలేదు. ఈ సంవత్సరమే మొదలయ్యాయి. 5-6 టబ్బుల్లో ఉన్నాయండి. అసలు వీడియో తీద్దామని అనుకోలేదు మామూలుగా, అందుకోసం అని చెప్పి మామూలుగా క్యాజువల్గా కోసేసాం కొన్ని. కోసేసిన తర్వాత మా వారు అన్నారు వీడియో తీయచ్చు కదా అని. సరే అని తీశాను. చూశారు కదా, విత్తనాని కోసం కూడా ఒక కాయ అట్టే పెట్టి దానికి కవర్ కట్టేశాము. లాస్ట్ టైం అనుకుంటా అంటే ఒక చెట్టుకు వచ్చినట్టు ఉన్నాయి 1-2 కాయలు. ఆ వచ్చినవి విత్తనానికని అట్టే పెడితే అవి కాస్త కోతులు తెంపి పడేసాయండి. అసలు చాలా బాధ అనిపించింది. కానీ విచిత్రంగా ఈ సంవత్సరం కాస్తున్నాయండి. మేము మొక్కలు పీకేయకుండా ఉంచడం మూలంగా ఈ సంవత్సరం వస్తున్నాయి. చూశారు కదా, దగ్గర దగ్గర ఒక 1/2 కేజీ కాయలు వచ్చి ఉంటాయండి. అలాగే చుక్కకూర అండి, చుక్కకూర కూడా వేసాము. చుక్కకూర చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో ఆకుకూరలకైతే లోటు ఉండదండి. మా టెర్రస్లో తోటకూర, చుక్కకూర, పాలకూర వెయ్యాలండి. ఇప్పుడు పాలకూర కూడా వేస్తాను. గోంగూర వస్తుందండి. బచ్చలు కూడా ఎందుకో అంతగా రావట్లేదు, ట్రై చేయాలి. బచ్చల్ని కూడా వేసి చూడాలి. గిడసబారిపోతున్నాయి మొక్కలు, ఎందుకో తెలియదు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఒకే చెట్టు ఇది. ఈ ఒక్క చెట్టుకే చాలా కాయలు వచ్చాయి. దగ్గర దగ్గర 1/4 కేజీ కాయలు వచ్చినట్టు వచ్చాయి. ఇద్దరం కలిసి కోస్తున్నాం అన్నమాట. అలాగే చాలా మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చూపించలేదు. కొంచెం పని హడావిడిలో పడి నేను ఇంకా ఓన్లీ హార్వెస్టింగ్ ఒక్కటే చూపించాను మీకు. చూడండి, మల్లె మొక్కలు అవన్నీ కూడా అంట్లు కట్టాను అన్నమాట. అలాగే చుక్కకూర చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు గోంగూర కానీ, తోటకూర, చుక్కకూర అయితే మా ఇంట్లో విత్తనాలేనండి. 4 ఏళ్ల నుంచి ప్రొపగేట్ చేసి అలా వేస్తూ ఉన్నాము. ఒక 3 కరివేపాకు చెట్లు ఉన్నాయండి, చిన్న చిన్నవే.
చూడండి, ఇది పునాస కాపు, పునాస మామిడి అంటారు కదా, అదండి. అయితే కోతులు చంపేస్తున్నాయండి. చా వచ్చాయి రావడానికైతే కాయలు ఒక 15-20 పిందెలు వచ్చాయండి. కాకపోతే రోజుకి 1-2 రాలిపోతున్నాయండి. ఎందువల్లో తెలియట్లేదు. 1-2 రాలిపోతున్నాయి మామిడి పిందెలు. రావడం అయితే వచ్చాయి. చూద్దాం ఎంతవరకు మిగులుతాయో చూద్దాము. చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం మేము కూడాను. కాకపోతే ఈ కోతుల వల్ల మాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందండి. అలాగే ఇది ఇక్కడ అల్లము పాతేమండి. అయితే యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఎప్పుడో తీయాల్సిందండి పాతిన అల్లాన్ని. మా వారు నెగ్లెక్ట్ చేశారు. మళ్ళీ మొక్కలు వచ్చేసాయి అదే అల్లానికి. నేను గొడవ చేస్తే తీశారు. చిన్న మొక్క వచ్చింది అంతే. మళ్ళీ అదే అల్లానికి మళ్ళీ మొక్కలు వచ్చేసాయండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, తవ్వి తీయండి ప్లీజ్, తీయండి అని. ఆయనకి ఏదో ఒక పనిలో పడి మర్చిపోతున్నారు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా అల్లము ఇది వచ్చిందండి మా వారు తవ్వితే. అలాగే దోసకాయలు ఇంకా పైన కూడా చూసారు కదా, ఇవి నిన్న కోసుకొచ్చారు. ఇంకా చిన్న చిన్న బుడతలు ఒక అరడజన ఉన్నాయండి, చూపిస్తాను. ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ తెలియదండి, కాకపోతే పైన కాసాయి. ఇంకా పైన చూసారు కదా 2-3 కాయలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ హార్వెస్టింగ్ అన్నమాట వంకాయలు. చాలా హ్యాపీగా ఉంది. అల్లం కూడా ఫస్ట్ టైమేనండి తీయడం. అసలు ఇదివరకు చెప్పిన వెంటనే ఒక 1 మంత్ బ్యాక్ తీసుంటే చాలా వచ్చేది ఫ్రెండ్స్. మా వారు నెగ్లెక్ట్ చేయడం మూలంగా మళ్ళీ దానికి మళ్ళీ మొక్కలు వచ్చేసాయి. చూద్దాం ఈసారి. అలాగే దోసకాయలు, పువ్వులు అయితే చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్, పువ్వులు చాలా వస్తుంటాయి. దోసకాయలు మాత్రం చాలానే వస్తున్నాయండి. ఇదివరకు కూడా వచ్చాయి, కోసాము. అప్పుడప్పుడు ఇంకా ఇంట్లోకి వాడుకోవడం అయిపోతుంది. బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్, దోసకాయలు కూడా వస్తున్నాయి. కాకపోతే కోతులు తినేస్తున్నాయి, చెప్పాను కదా, కోతులు సతాయించేస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ మా గార్డెనింగ్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.